మీ లైఫ్లో బిగ్గెస్ట్ బిజినెస్లో చేసిన మిస్టేక్ ఏంటి? లైక్ మైండెడ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్. వ్యాపారం స్టార్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఎన్నిటికన్నా అతి పెద్ద నష్టం ఏదైనా నా లైఫ్లో 30 ఏళ్ళ చరిత్రలో జరిగిందంటే కస్టమర్స్ పట్ల ఎలా ఆలోచించాలి, వాళ్ళ కస్టమర్స్కి ఏం జస్టిఫికేషన్ చేయాలి, మీరు ఆర్కిటెక్ట్ లోపల కొన్ని చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి? ఆర్కిటెక్ట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్ కి కావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అంటే అందం ఒకటే కాదు, ఆ అందంతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగపడే ప్రతి కార్నర్ ని అబ్జర్వ్ చేయాలి. ఈ ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది, ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ఆన్లైన్ ప్రభావం ఎలా ఉంటుంది ఈ ఇండస్ట్రీలో? ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో చూడాలి తప్ప ఈ బిజినెస్ దానివల్ల లస్సే కానీ మైనస్ ఉండదని నా అభిప్రాయం సార్. సో ఈ నిర్మల్ గ్రూప్ కూడా ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? దీన్ని చేసే క్రమంలో ఏమేమి ఆటంకులు మీరు ఫేస్ చేశారు? నేను ఒక లెవెల్లో ఎదగాలి అంటే నాకంటూ ఒక సొంత సంస్థ ఉండాలని ఒక నమ్మకం ఏర్పడింది. అదే టైంలో పాలకొల్లో మా నాన్నగారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో జీరో అయిపోయింది. హలో అండి, నమస్కారం. నేను వేణుకళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. వెల్కమ్ టు వేణుకళ్యాణ్ బిజినెస్ టాక్ షో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. థ్యాంక్ యూ. సో మీ గురించి ఒక 2 minutes మీరు ఒకసారి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మీరు ఏం చేస్తుంటారో ఎగ్జాక్ట్గా అని. నాది బేసిక్గా ఇంటీరియర్ మెటీరియల్ మీద బిజినెస్, ఓన్లీ ట్రేడింగే కాదు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, హోల్సేల్ ఉంది. ఇలా డిఫరెంట్ డివిజన్లో నేను ఎంటర్ అయ్యి ఉన్నానండి. కానీ బేసిక్గా నేను ఈ బిజినెస్లోకే రావడానికి ఏకైక కారణం ఏంటంటే తాతగారు ముత్తాతగారి కాడి నుంచి కూడా మనం కలప వ్యాపారంలో ఉన్నాం. బాబాయ్లు అందరూ హార్డ్వేర్, ప్లేవుడ్, పెయింట్స్ దాంట్లో ఉన్నారు. నా స్వగ్రామం పాలకొల్లులో నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా బిజినెస్ అనే ఇంట్రెస్ట్ తోటి నేను షాప్కి వెళ్ళటం, వాళ్ళు చేసే విధానాలను అబ్జర్వ్ చేయటం, లైఫ్ అంటే ఏదైనా సాధించాలంటే బిజినెస్లోనే సాధించగలమని అనుకోవటం. 10th క్లాస్ టైంలోనే నేను కొంతమంది ఫ్రెండ్స్ తోటి ప్రత్యేకించి గ్రీటింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశానండి. ఆ రోజుల్లో గ్రీటింగ్ సెంటర్ అంటే ఓన్లీ ఫ్యాన్సీ షాప్లోను లేకపోతే ఒక స్టేషనరీ షాప్లోనూ ఒక సైడ్ ఒక పార్ట్ కింద ఉండేది. అలా కాదు, మనం సంథింగ్ డిఫరెంట్గా చేయాలని ఫ్రెండ్స్ అందరం కలిపి దానికి ఒక నేమ్ పెట్టాం, ఫ్రెండ్స్ గ్రీటింగ్ సెంటర్ అని. దాన్ని మంచిగా డిస్ప్లే చేసి ఒక సక్సెస్, ఆ సక్సెస్ని నా తర్వాత నా జూనియర్స్ ఇంచుమించు 10 years కంటిన్యూ చేశారు. అది నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది, బిజినెస్లోకి రావాలనే ఇన్స్పిరేషన్. అదేవిధంగా తర్వాత క్రాకర్ షాప్ మెయింటైన్ చేశాను సీజనల్గా. మా పెద్దనాన్నగారి సహాయంతో రైస్, ప్యాడీ సీజన్లో రేటు తక్కువ ఉంటుందండి, అంటే పంట వచ్చిన వెంటనే దాన్ని గాదుల్లో నిల్వ చేసి పాత ధాన్యానికి విలువ ఎక్కువ, అన్సీజన్కి వచ్చేప్పటికి దాని విలువ పెరుగుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ అమ్మేవాడు. వీటన్నిటికీ కూడా నాకు కొంత మనీ సమకూరేది కాదండి. అప్పుడు మా మదర్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఏ రకంగా అంటే అసలు అది చెప్తుంటేనే నాకు ఎమోషన్ వస్తుంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి ఇచ్చి నాకు ప్రోత్సాహం చేశారు. అది డబ్బు యొక్క విలువని నాకు చాలా బాగా నేర్పిందండి చిన్న వయసులో. మాది అవ్వటానికి ఉమ్మడి ఫ్యామిలీ అయినా ఉమ్మడి ఫ్యామిలీలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఫ్యామిలీలో కూడా పైకి అంతా అందంగా కనపడుతుంది, కానీ ఒకళ్ళు ఎదగాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఆ కారణం చేత మా నాన్నగారు 92లోనే నేను చదవను, నేను వ్యాపారంలోనే సాధిస్తాననేప్పటికీ మా పాలకుల దగ్గరలో ఉన్న భీమవరంలో ఒక 14 మంది పార్ట్నర్స్ తోటి హార్డ్వేర్, ప్లేవుడ్, గ్లాస్ షాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది సార్ వేణుగారు. గ్రేట్ సార్. అయితే ఆల్మోస్ట్ 30 years ఆఫ్ లెగసీ అవును సార్. ఇప్పుడు ఉన్న బిజినెస్ నిర్మల్ గ్రూప్, సార్. రైట్. సో ఈ నిర్మల్ గ్రూప్ కూడా ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? దీన్ని చేసే క్రమంలో ఏమేమి ఆటంకులు మీరు ఫేస్ చేశారు? ఈరోజు ఏ పొజిషన్లో ఉంది? ఇవి చూడటానికి వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీయే, చాలా తేలిగ్గా దీన్ని బిజినెస్ చేయొచ్చు అని చాలా మంది అనుకుంటారండి. అంటే ప్రతి ఒళ్ళు లైఫ్లోనూ ఉండొచ్చు. నా లైఫ్ వచ్చేప్పటికి చాలా స్ట్రగుల్స్, మనీ ప్రాబ్లమ్స్, ఎవరు నిజమైన బంధువు, ఎవరు నిజమైన స్నేహితుడు అనే విషయాన్ని కూడా నిజమైన అవసరం వచ్చినప్పుడు మనకు బయటపడ్డాయి. ఆ బయటపడినప్పుడు పడ్డ స్ట్రగుల్ నాకు 92లో బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు 14 మంది పార్ట్నర్స్ కాదండి, 14 మంది గురువులే. కాకపోతే 14 మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి నా మనసులో ఐడియాని బయట పెట్టడానికి చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయండి. ఈ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటపడి నేను ఒక లెవెల్లో ఎదగాలి అంటే నాకంటూ ఒక సొంత సంస్థ ఉండాలని ఒక నమ్మకం ఏర్పడ్డది. అదే టైంలో పాలకొల్లో మా నాన్నగారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో జీరో అయిపోయారు. ఆ జీరో అయిపోవటం వల్ల పెట్టుబడి నా దగ్గర రూపాయి లేదు. అయినా లైఫ్లో సాధించాలనే ఒకే ఒక పట్టుదలతోటి 2002లో నిర్మలా గ్రూప్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అది కూడా ఒక ఫ్రెండ్ వర్కింగ్ పార్ట్నర్గా పెట్టుకుని నేను స్టార్ట్ చేయడం జరిగింది.
స్టార్ట్ చేసిన రోజున నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ వ్యాపారాన్ని. ఇప్పుడు దాకా నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి దీన్ని ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఒక సంవత్సరం పాత సంస్థలోంచి వచ్చి కొత్త సంవత్సరంలోకి వచ్చే లోపల ఒక గ్యాప్ తీసుకున్నాను. హ్మ్. ఆ గ్యాప్ అనేది నాకు ఎలా వాడుకున్నానంటే బాంబే, ఢిల్లీ, అలీగర్, జామ్నగర్ ఈ ఇంటీరియర్ ప్రోడక్ట్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు, ఎవరికైతే డైరెక్ట్ బిల్లింగ్ చేస్తారు, ఎవరికి చేయరు అనే పాయింట్స్ని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఈ అబ్జర్వేషన్లో కూడా నాకు మెయిన్ ప్రాబ్లం ఏదంటే మనీ. హ్మ్. జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసి అక్కడ ₹150 కామన్ హాల్స్లో కూర్చుని ఒక డైరీ పెన్ను తీసుకుని జనరల్ ట్రాన్స్పోర్ట్లో అంటే బస్సు, ఆటోలు అవి కాకుండా నడిచి వెళ్ళి ప్రతి రూపాయిని కౌంట్ చేసుకుని సాయంకాలం వచ్చిన తర్వాత నేను పొద్దున్నుంచి అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అన్ని రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటని ఒక ఫిల్టర్ చేసుకుని అలా అనేక రకాలైన అనుభవంతో 2002లో వెస్ట్ గోదావరిలోనే ఒక గుర్తింపు వచ్చే సంస్థ కింద స్టార్ట్ చేశాను. సంస్థ స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నదే, 9 మందే స్టాఫ్స్. బట్ ఆ 9 మందిని కూడా నేను చూసొచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచి నవరత్నాలుగా తయారు చేశాను. నవరత్నాలుగా తయారు చేయటం అనేదే నా యొక్క సక్సెస్కి ఇవాళ కారణం. ఆ 9 మందే స్టార్టింగ్లో ఉన్న 9 చూసిన ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి దాన్ని వచ్చిన కస్టమర్ యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని వ్యాపారం చేయాలన్న దృక్పథంతో 2002లో నిర్మలా గ్రూప్ స్టార్ట్ అవటం జరిగింది సార్. హ్మ్. ఈరోజు కట్ చేస్తే ఎక్కడ వరకు కంపెనీ వచ్చింది, ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, టర్న్ ఓవర్ ఏంటి, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 2002తో నిర్మలా స్టార్ట్ అయిన హ్మ్. ఇవాళ 2026కి వచ్చేప్పటికి మనకి 14 సంస్థలండి. హ్మ్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది నా సక్సెస్ చూసి నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ నా దగ్గరికి చేరటం. హ్మ్. చేరిన ప్రతి ఒక్కరిని తీసుకోలేదు సార్. హ్మ్. తీసుకున్నప్పుడల్లా వాళ్ళు లైక్ మైండ్ పీపులా కాదా, వాళ్ళ వ్యాపారాన్ని ఎలాగ అన్వయించుకుని చేయగలరు, వాళ్ళ అవసరానికి వస్తున్నారా, వాళ్ళు టైం పాస్కి వస్తున్నారా, ఇవన్నీ అర్థం చేసుకుని సరైన టీంని ఎంచుకుని, ఇలా ఎంచుకోకపోవటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఆ అనుభవాన్ని నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ చేస్తూ వెళ్తున్నా అనేక రకాలైన ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఫర్ సపోజ్ ఒక చిన్న ఉదాహరణ, ఒంగోలులో నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను 2012లో. భీమవరంలో సక్సెస్ అనే ధైర్యంతో అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న పొరపాటు ఏం జరిగిందంటే లోకల్ పీపుల్ యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏ విధమైన మెటీరియల్ కోరుకుంటున్నారు, ఇలాంటి విషయాన్ని కొంత గ్రహించడంలో నేను పొరపాటు పడ్డా. బట్ చాలా త్వరగా కోలుకుని ఆ విషయాన్ని గ్రహించి అక్కడ ఏవైతే మనకి బ్లాక్ అయిపోతున్నాయో ఆ బ్లాక్ అయిపోయిన సరుకులు ఇంకొక బ్రాంచ్కి మార్చి ఆ ఫరాన్ని కూడా వెంటనే లాభాల్లోకి తీసుకురావటం. పీపుల్ ట్రైనింగ్లో కూడా చిన్న పొరపాటు ఏంటంటే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ ట్రైన్ చేసేవాడు, అది కరెక్ట్ కాదని అప్పుడే అర్థమైంది. ఆ ట్రైనింగ్ చేయటం అనేది మనకు ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది. ఈ పక్కన ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి, రీచ్ అవ్వలేకపోతున్నాం, ఇది ట్రైన్ చేయాలా, ఈ టెన్షన్ మనకి ఒక గందరగోళ పరిస్థితిని ఏర్పడుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేసిన ఏ బ్రాంచ్ అయినా పర్టికులర్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసాం, ఎందుకు బిజినెస్ చెయ్యాలి, కస్టమర్ ఏం కోరుకుంటున్నారు అన్న విషయాల మీద ట్రైనింగ్ చేసిన తర్వాతే స్టార్ట్ చేయటం అనేది నా లైఫ్లో చాలా ఉపయోగపడి ఇవాళ 14 బ్రాంచులుగా అభివృద్ధి చెందటం, ఆ 14 బ్రాంచులు సక్సెస్ఫుల్గా నడగటం, ఫెయిల్యూర్ అయిన సంస్థలను కూడా మళ్ళీ సక్సెస్లోకి తీసుకురావడానికి ఇలా అనేక రకాల ఛాలెంజ్లు తీసుకుంటూ వాళ్ళ మేము ఆల్మోస్ట్ 550 మంది స్టాఫ్ తోటి 150 కోట్ల టర్న్ ఓవర్కి చేరామండి. ఇది నిజంగా నా అనుభవంతో నా టీం తోటి చేయటం బట్టే, సరైన టీంని ఎన్నుకోవటం బట్టే జరుగుతుందండి వేణుగారు. గ్రేట్ సార్. పార్ట్నర్స్ ఎంతమంది అన్నారు? 16 మంది దాకా ఉన్నాను సార్. 16 మంది. అయితే ఈరోజు మార్కెట్‌లో చాలామంది పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ చేసే క్రమంలో సార్ ఫెయిల్ అవుతున్నారు. సో, ఈ 16 మంది పార్ట్నర్స్‌తో మీరు బిజినెస్ చేస్తున్నారు. ఇంత అనుభవం పార్ట్నర్స్‌షిప్‌లో మీరు చాలా ఎదిగారు కాబట్టి, సో, ఎవరైతే ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ పార్ట్నర్‌షిప్‌లో ఏమేం చెక్ చేసుకోవాలి? పార్ట్నర్‌షిప్ స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేయాలి? పార్ట్నర్‌షిప్‌లో సక్సెస్‌ఫుల్ కావడానికి ఏం చేయాలి? అలా మీ అనుభవంతోని చెప్పండి కొంచెం. పర్టికులర్గా పార్ట్నర్షిప్లో మనం ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలనే విషయానికి వస్తేనండి, హ్మ్. అసలు మనం లైక్ మైండ్ పీపులా కాదనేది మనం చెక్ చేసుకోకుండా మన స్నేహితుడనో మన బంధువనో కలపటం ఎంట్రీ అయినంత ఈజీ కాదు ఎగ్జిట్ అవటం. హ్మ్. ఎగ్జిట్ అవటంలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి హ్మ్. ఉంటుంది. అంచేతన ఎంట్రీలోనే రెస్ట్రిక్ట్ చేస్తే ఎగ్జిట్ చాలా బాగుంటుందని నా అనుభవం నేర్పిన హ్మ్. ఒక పాఠం. దానికోసం నేను ప్రతి వ్యక్తితోటి ఒక
2-3 నెలలు కలిపి ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకుంటూ, వాళ్ళకి ప్రాక్టికాలిటీ చూసుకుంటూ, వీళ్ళు కరెక్ట్ అనుకున్న రోజునే వాళ్ళతోటి పార్ట్నర్‌షిప్ పెట్టి కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఆ బ్రాంచ్ స్టార్ట్ చేయటంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్‌ని ముందరే మన అనుభవంతోటి వాళ్ళకి చెప్పటం, దాన్ని ఎదుర్కొనే విధానం చెప్పటం, వాళ్ళ మాట కూడా మనం వినాలి. నేను సీనియరు, వాళ్ళు జూనియరు అనే భావన కలిగిన రోజున అక్కడ వ్యాపారం టీమ్ వర్క్‌ని బిల్డ్ చేయకపోతే గనక నేను వాళ్ళపై బిహేవ్ చేసేది, వాళ్ళు వాళ్ళ కింద స్టాఫ్ మీద బిహేవ్ చేసేది చాలా ప్రమాదం అవుతుంది. అందుకని ప్రతిరోజు మీటింగ్‌లు పెట్టుకోవటం, దాని గురించి సమస్యను అర్థం చేసుకోవటం, ఎప్పటి సమస్యను అప్పుడే తీర్చుకుంటూ ఉంటే పార్ట్నర్‌షిప్‌లో కూడా భార్యాభర్తల సంబంధంలాగా ఈ పార్ట్నర్‌షిప్ సంబంధం కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడతది. అలా ఉన్న రోజునే వ్యాపారం సక్సెస్ అవుద్ది సార్. గ్రేట్. ఇది నేటి తరానికి నేనిచ్చే ఒక అడ్వైజ్ అనుకోండి. నేను 30 సంవత్సరాల నా అనుభవంలో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంత త్వరగానే విడాకులకి దాకా ఎళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్‌లో చాలా బిజినెస్‌లు మీలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా! సో, వాళ్ళ బిజినెస్‌కి, మీ బిజినెస్‌కి డిఫరెన్స్ ఏంటి నిర్మల గ్రూప్‌కి? ఎస్పెషల్లీ నిర్మలా గ్రూప్‌లో ఎవరైనా ఒక కస్టమర్ వస్తే మేము ఫస్ట్ వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకుంటాం. హ్మ్. బిజినెస్ చేయటానికి కాదు. ఆ అవసరానికి తగ్గ సొల్యూషన్ మేము సజెస్ట్ చేస్తాం. ఆ సజెస్ట్ చేయడానికి తగ్గట్టుగా నా పీపుల్ ట్రైనింగ్ అయ్యి ఉంటారు. ప్రతి డివిజన్‌కి సెపరేట్ వ్యక్తులున్నారు. నేను ఎక్కువ శాతం టైమ్‌ని షాప్‌లో కాకుండా ట్రేడ్ ఫెయిర్స్‌కి, ప్రాక్టికాలిటీకి, సైట్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవటానికి, నిజంగా సైట్‌లో వచ్చే ప్రాబ్లమ్ రాకుండా ఏం తీసుకోవాలి జాగ్రత్తలనే దాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైం నేను వినియోగిస్తూ ఉంటాను. అలాగే ఆర్కిటెక్ట్స్ బేసిక్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా మంచిది. కాపోతే ఇంప్లిమెంటేషన్‌కొచ్చేపాటికి చాలా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు. ఆ ప్రొడక్ట్ మళ్ళీ వాళ్ళు చూపించిన డిజైన్‌లో ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఏంటి? ఆర్కిటెక్ట్స్ తోటి కూడా రిలేషన్ పెంచుకోవటం కోసం వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళు గైడ్ చేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి? కొత్త వెరైటీ ఏదైనా కావాలి అంటే నన్నడగండి. నేను తెస్తాను అనే ఒక భరోసానిచ్చి, దాంట్లో లాభం ఉన్నా లేపోయినా వెతికి తేవటంలో ఒక ఆనందాన్ని నేను అనుభవించాను. ఆ ఆనందం నాకొక్కడికే కాకుండా ఆర్కిటెక్ట్స్ తోటి, ఇంటీరియర్స్ తోటి ఒక మంచి రిలేషన్ ఏర్పడ్డది. ఇలాంటి ప్రాక్టికాలిటీలో అలాగే లగ్జరీ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళ ఒక ప్లైవుడ్ మంచిది వాడాలన్నా, ఒక ప్లంబింగ్ మంచిది వాడాలన్నా లగ్జరీ అనుకుంటారు. ఇది లగ్జరీ కాదు సార్. నీడ్. అది చెయ్యకపోతే వచ్చే నష్టాన్ని నేను పూర్తి వివరంగా ఉదాహరణలతోటి ఉదహరించడం జరుగుతది. ఎందుకంటే మనం ఒక రూ. 1,00,00,000 ఇల్లు కొన్నాం అనుకోండి సపోజ్. కరెక్ట్. దాంట్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టేది 10,00,000. ఆ 10,00,000లో వాళ్ళు ప్లంబింగ్‌కో, రా మెటీరియల్ ప్లైవుడ్‌కో వాడేది 3, 4 లక్షలు. ఆ 3, 4 లక్షల్లో క్వాలిటీకి, క్వాలిటీ కాని దానికి తేడా వచ్చేది 50,000 నుంచి రూ. 1,00,000. అబ్బా! 50,000 నుంచి రూ. 1,00,000 గురించి ఆలోచిస్తే అది 1,10,00,000లో 50,000 లక్ష ఎంతండి 1%. హ్మ్. ఆ 1%ని వాళ్ళు నెగ్లిజెన్స్ చేయటం వల్ల వచ్చే నష్టాన్ని మనం వివరించడం వలన ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకొని, మా మాటకి యాక్సెప్టెన్స్ ఇచ్చి, దానికి ఎదరికి తీసుకెళ్ళటం, ప్రతీదీ సరుకు అమ్మటం కన్నా వాళ్ళ అవసరాలు తెలుసుకోవటం బట్టి ఇవాళ నిర్మలా గ్రూప్ ఈ స్థాయి ఉండటానికి మేజర్ కారణం అదే సార్. గ్రేట్ సార్. సో, ఇప్పుడు ఆర్కిటెక్ట్‌లు అన్నారు కాబట్టి, ఇప్పుడు మీ ఇండస్ట్రీలో చాలా మటుకు ఆర్కిటెక్ట్‌లు మీ దగ్గరకొచ్చి సర్విస్ తీసుకుంటారు. అంటే ప్రోడక్ట్ సార్. కొంటుంటారు. మీరు సమాజంలో చాలా మటుకు ఆర్కిటెక్ట్‌లతోని ట్రావెల్ చేశారు, చూస్తున్నారు. ఈరోజు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, సొసైటీలో ఒక ఆర్కిటెక్ట్‌లోకి ఉండాల్సిన మైండ్‌సెట్ ఏంటి? కస్టమర్స్ పట్ల ఎలా ఆలోచించాలి? వాళ్ళు కస్టమర్స్‌కి ఏం జస్టిఫికేషన్ చేయాలి? మీరు ఆర్కిటెక్ట్ లోపల కొన్ని చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే చాలా మటుకు ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా! ఇప్పుడు కాబోతున్న ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు. వాళ్ళకిచ్చే మీరు సలహా ఏంటి? ఆర్కిటెక్ట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్‌కి కావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైనింగ్ చేయాలి. డిజైన్ అంటే అందం ఒకటే కాదు. ఆ అందంతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగపడే ప్రతి కార్నర్‌ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకు క్రియేట్ చేసేవనే రీజన్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళ కస్టమర్‌కి చెప్పగలరు. అలాంటి కొన్ని అంటే సపోజ్ కిచెన్ ఉందనుకోండి. షింక్ ఎక్కడుండాలి? చిమ్నీ ఎక్కడుండాలి? ఆ చిమ్నీ అక్కడ ఉండటానికి కారణం ఏంటి? షింక్ అక్కడ ఉండటానికి కారణం ఏంటి? ఇలాంటి కొన్ని కారణాలని అవగాహన చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎక్కువ శాతం అండి ఇప్పుడు చాలామంది ఆర్కిటెక్ట్స్ చదువుకుని ఇమ్మీడియేట్‌గా బిజినెస్‌లోకో లేపోతే కాంట్రాక్ట్‌లు చేయటానికో చూస్తున్నారు. నేను దానికన్నా వాళ్ళకిచ్చే సలహా ఏంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వాళ్ళు కొంత పెద్ద ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేయటం, లేపోతే కేస్ స్టడీ కింద ప్రాక్టికాలిటీ కింద చిన్న చిన్న వర్కులు చేస్తూ పెద్ద వర్కులకెళ్ళాలి గానీ,
ఒక్కసారికే పెద్ద వర్కులకి వెళ్ళటం వల్ల సైట్‌లో జరిగే ప్రాబ్లమ్స్, సైట్‌లో వచ్చే ఆహ్, వేరే వేరే హడల్స్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యారో ఇప్పుడున్న పిల్లలు చాలా స్పీడ్‌గా హర్ట్ అయిపోతున్నారండి. అందుకని కన్సిస్టెన్సీ, లాంగిటివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా లాంగిటివిటీ తీసుకొని గురువు అనేవాడి దగ్గర నేర్చుకుంటే దాని ఉపయోగం చాలా ఉంటుంది. దీనికోసం మేము ప్రత్యేకించి అటువంటి కొత్త వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేట్ చేయడానికి మేము చాలా టైంని కేటాయిస్తాం. దాంట్లో మాకు వ్యాపారాన్ని కాదు. ఒక ఎంట్రప్రెన్యూర్‌ని తయారు చేసామని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసే వాటిలో మేజర్‌లో అదొక విషయం సార్. గ్రేట్ సార్. సో, ఇప్పుడు కస్టమర్స్‌లలో చాలా మటుకు ఒక అపోహ అనేది ఉంటది. మనము చీప్ మెటీరియల్‌కెళ్దామా? లేదంటే క్వాలిటీ మెటీరియల్‌కెళ్దామా అని చెప్పేసి. ఎందుకంటే టైల్స్ కావచ్చు, ప్లైవుడ్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఇవన్నిట్లో గూడా క్వాలిటీ ఎలా ఎంచుకోవాలనేది ఎప్పుడు గూడా డౌట్ ఉంటది. ఇప్పుడు అవును సార్. కొత్తగా కట్టే వాళ్ళకి. అసలు జీరో నాలెడ్జ్ చెప్పాలనంటే. సో, అలాంటి వాళ్ళ కస్టమర్స్‌కి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? ఒక సింపుల్‌గా అర్థమయ్యే విధానంగా చెప్పండి. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు గదా! అవును సో, సార్. వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ కావాలి. డెఫినిట్‌గా సార్. అంటే ఇందాక నేను ఉదహరించాను. మన పర్సెంటేజ్‌లో ఒక వాల్యూ వైస్‌గా. హ్మ్. ఆ 1% వదులుకోవటమా, కస్టమర్‌ని వాళ్ళకి కావాల్సింది అర్థం చేసుకొని, ప్రాక్టికాలిటీలో ప్రాబ్లమ్ రాకుండా ఒక ఆర్కిటెక్ట్ గాని, యాస్ ఏ ట్రేడర్‌గా గాని నేను అర్థం చేసుకొని, నేను సరైన మెటీరియల్ అందివ్వగలిగితే, వాళ్ళ జనరేషనే కాదండి. ఇంకో 2 జనరేషన్‌ల దాకా ఆ ఇల్లు బావుంటది. మెయింటెనెన్స్‌కి రాదు. మెయింటెనెన్స్ రాకపోతే వాళ్ళ ఆనందంతో ఎంతోమంది మౌత్ రిఫరల్స్ చేసి మా బిజినెస్ ఇవాళ ఈ స్థాయి రావటానికి కారణం కూడా వాళ్ళందరూనండి. దానికి మేజర్‌గా ఏంటంటే, మేము ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా మా స్టాఫ్‌ని ట్రైన్ చేయడం. ప్రతి డివిజన్‌లో ఒక ఎక్స్‌పర్ట్ ఉంటాడు. ఒక బయోమెట్రిక్ లాక్ వాడుతుంటే, ఆ బయోమెట్రిక్ లాక్ ఎందుకు వాడాలి? ఎందుకు వాడకూడదు? మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళెలా వాడాలి? ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి నా విశాలవంతమైన డిస్‌ప్లే తోటి ప్రతి వస్తువుని వాళ్ళు టచ్ అండ్ ఫీల్ తోటి అనుభవించి, తెలుసుకొని, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం. నా టీము, నా స్ ఎస్పెషల్లీ స్టాఫే కాదు, నా పార్ట్నర్స్‌లో కూడా ముగ్గురు పార్ట్నర్స్ ప్రాక్టికల్‌గా ఉంటే, ఒకళ్ళు గ్లాస్ గురించి చూస్తే, ఒకళ్ళు ప్లంబింగ్ గురించి చూస్తే, ఒకళ్ళు టైల్స్ గురించి చూస్తే, మీరు బాల్కనీలో ఏ రకమైన టైల్ వాడాలి? కిచెన్‌లో ఏ రకమైన టైల్ వాడాలి? కమర్షియల్ స్పేస్ అయితే ఏ విధంగా టైల్ వాడాలి? ఎక్కువ వాకింగ్స్ ఎలా ఉంటాయి? అంటే విత్ షూ తోటా? వితౌట్ షూ తోటా? దాని మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి మెటీరియల్స్ మీద అవగాహన ఎప్పటికప్పుడు మేము తెలుసుకొని, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని, ఇది ఇందాక కూడా చెప్పడం జరిగింది. లగ్జరీ అని అనుకోవద్దు. మెటీరియల్ మీరు ₹1,00,00,000 ఇంటికి ₹1,00,000 ఎక్కువ పెట్టడం అది అవసరం. తేడా వస్తే ఈ ₹3,00,000 రా మెటీరియల్‌లో ₹10,00,000 ఇంటీరియర్ పాడైపోతుంది. అంతే. ఒక ₹1,00,000 కోసం 10,00,000 వదులుకుంటారా? ఇది చేసుకుంటారా? అర్థం చేసుకొని, ఇవాళ టెక్నాలజీ బాగా దగ్గరలో ఉంది. నేను చెప్పేది కరెక్టా? కాదా? అనేది మీరు గూగుల్‌లో గాని, ఏఐ ద్వారా గాని అడిగి తెలుసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలని నా రిక్వెస్ట్ సార్. కరెక్ట్. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడైతే ఓకే. రాబోయే టైంలలో ఇంకా చాలా మార్పులొస్తున్నాయని అనుకుంటున్నాం మనము. సార్. అంటే ఎస్పెషల్‌గా ఇంటీరియర్ గావచ్చు, కన్‌స్ట్రక్షన్ గావచ్చు. సార్. రాబోయే క్రమంలో అంటే రాబోయే ఇయర్స్‌లో, సంవత్సరాలలో ఈ ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఆన్‌లైన్ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఇండస్ట్రీలో మీ అనుభవం ప్రకారం? ఏఐ రావటం వల్ల అందరికీ చాలా ఉపయోగం ఉందండి. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి మన సక్సెస్ ఉంటదని నా అభిప్రాయం. ఏఐ తోటి ఒక రా హౌస్‌ని సపోజ్ మా షాప్‌కి తీసుకొచ్చారు. మా డిస్‌ప్లే దగ్గరికొచ్చారు. ఆ డిస్‌ప్లేలో ఉన్న వస్తువుతోటి ఈ రా హౌస్ తయారైతే ఎలా ఉంటదనే విజన్ కనపడేలాగా మేము కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద స్క్రీన్‌లో మనం ఆ టెక్నాలజీ తోటి ఆ ప్రెజెంటేషను వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఆ సాటిస్ఫాక్షన్‌ని ఏఐ ద్వారా కస్టమర్‌కి అందివ్వటం అనేది మా బిజినెస్సు పెరుగుతుంది. వాళ్ళ హ్యాపీనెస్సు పెరుగుతుంది. అదే విధంగా ఎంత చెప్పినా సార్, రా మెటీరియల్ ఆన్‌లైన్‌లో కొనేది బట్టలు ఓకే. కొన్ని కాస్మెటిక్స్ ఓకే. ఇవి ఓకే గానీ, ప్రతి ఊడి సాధారణ మనిషికి జీవిత లక్ష్యం ఒక ఇల్లు కట్టుకోవటం. ఆ ఇల్లు కట్టుకునే చోట టచ్ అండ్ ఫీల్ లేకుండా ఏదో రిస్క్ చేసి చేసుకుంటే దాన్ని సవరించుకోవటానికి కూడా అవకాశం ఉండదు కొన్ని కొన్ని ప్లేసుల్లో. అంచేతన మా దగ్గరున్న క్లియర్ డిస్‌ప్లేని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒక షవర్ ఉందంటే ఆ షవర్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దాని యొక్క ఫీల్ ఏంటి? లైవ్ డిస్‌ప్లేని చూసుకొని, అలాగే ఒక టైల్ మీద మీరు నడిచి చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చూడలేం కదా సార్. ఆ నడిచి చూసుకున్నప్పుడు ఆ గ్రిప్ ఎలా ఉంది? ఏజ్డ్ పీపుల్ రూమ్‌లో వేసేటప్పుడు టైల్ ఏ విధంగా ఉండాలి? బాత్రూమ్ ఏ విధంగా ఉండాలి? బాత్రూమ్ దగ్గర వాళ్ళకి
సెక్యూరిటీ కోసం మేము వాడే యాక్సెసరీస్ ఎలా ఉంటాయి, ఆ యాక్సెసరీస్‌ని యుటిలైజ్ చేస్తూ మీరు ఫీల్ అయితూ ఈ షాప్‌లో చూసిన రోజున మీకొక కాన్ఫిడెన్స్ వస్తది. ఈ కాన్ఫిడెన్సు, లైవ్ డిస్‌ప్లే అనేది ఎప్పటికీ నా దృష్టిలో ఆన్‌లైన్ గాని, ఇది మా బిజినెస్‌కి ఆల్టర్‌నేట్ అవ్వదు. హ్మ్. అది కొంతవరకు ఏదైనా చేయాలి తప్ప, ఎక్కువ శాతం లైవ్ డిస్‌ప్లే అనేది చాలా ఉపయోగపడుద్ది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో చూడాలి తప్ప, ఈ బిజినెస్ దానివల్ల ప్లస్సే గాని మైనస్ ఉండదని నా అభిప్రాయం సార్. నైస్. ఇప్పుడు ఒక ఇంటీరియర్ మెటీరియల్స్‌కి సంబంధించిన ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో, లేదంటే ఇంక ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారని అనుకుందాం. సార్ మీ 30 సంవత్సరాల అనుభవం నుంచి మీరు వాళ్ళకిచ్చే సలహాలేంటి? తప్పకుండా సార్. చాలా వాల్యుబుల్ విషయం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు యువతకేంటంటే సిస్టమ్‌లో చూసినట్టే పేస్ట్ కాపీ అనే ఒక ఆలోచనలో ఉన్నారు. చూసినంత, కనపడినంత తేలిక కాదు ఒక వ్యాపారం చేయటం అనేది. పర్టిక్యులర్‌గా దీన్ని నేను ఒక డివిజన్‌లో చెప్పను. 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్‌ది అసలు మీరు వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? హ్మ్. ఏం చెయ్యాలనుకుంటున్నారు? దాని మీద ఆ ప్రొడక్ట్ మీద మీ అవగాహన ఎంత? మీరు అవగాహనని ఎంతవరకు పెంచుకోగలరు? పెంచుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? మీ మార్కెట్‌లో మీ అవసరం తీరుస్తుందా? కస్టమర్ అవసరం తీరుస్తుందా ఈ మీరు చేయబోయే ప్రొడక్ట్? అది అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ వ్యాపారం పెట్టి 30 ఏళ్ళు అవతల వాళ్ళు సాధించిన స్థాయిని 2 రోజులు, 3 రోజుల్లో పొందాలనుకోవటం, ఆశ ఉండటం చాలా ఇంపార్టెంట్ గానీ, దాన్ని దుర్వినియోగం చేసుకో లాంగ్ టర్మ్‌గా దాన్ని గోల్‌గా పెట్టుకొని, మేము 30 ఏళ్ళు చేశారని వేరే వాళ్ళు 30 ఏళ్ళు చేయట్లేరు. 3 ఏళ్లైనా సాధించొచ్చు. మూడో రోజునే దాన్ని చూపించాలనే ఉద్దేశంతోటి ఫాల్స్ ప్రెస్టేజ్, ఒక వాళ్ళ దగ్గర వచ్చిన మనీ తోటి వాళ్ళదా కాదా అని చూడకుండా కార్లు కొనటం, ఇల్లు కట్టటం, ఈఎంఐల బాధలో పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ఇలాంటి ఇబ్బందులు ముందర మనం బిజినెస్‌లో సాధించాలి. లాభంతో ఖర్చు పెట్టుకోవాలి. మన రొటేషన్ తోటి కాదని వాళ్ళకి అర్థం అవ్వాలి సార్. అది అర్థమైతే అందరి లైఫ్‌లు చాలా మందికి ఉపయోగపడతది. దానికి చిన్న ఉదాహరణ నన్ను చూసి నా దగ్గరున్న స్టాఫు చాలామంది షాపులొచ్చింది. ఖచ్చితంగా దానికి నా యొక్క టాలెంట్‌కి అది గీటురాయి అనుకుంటాను. ఎందుకంటే నన్ను చూసి స్టార్ట్ చేశారంటే మేము ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతున్నట్టే కదా! కానీ వాళ్ళకి తెలియక చేసే మేజర్ ప్రాబ్లమ్ అంటే మన పెట్టుబడి ఎంత? మన క్యాష్ ఫ్లో ఎంత? బిజినెస్‌కి క్యాష్ ఫ్లో అంటే ఇట్స్ ఎ బ్లడ్ సర్క్యులేషన్. రక్తం ప్రవహించడం ఆగిపోతే ఎలా ఉంటదో, క్యాష్ ఫ్లో ఆగిపోతే అలా ఉంటది. అది తెలియక చేసే తప్పులకి కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు సార్. అది నాకు చాలా బాధగా ఉంది. నేను దయచేసి చెప్తున్నాను. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మటుకు ఈ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, మీరు గమనించి నేను చెప్పిన వాక్యాలను మీరు వాడుకుంటే మీరు జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతది. ఆ విధంగా మీరు ఆలోచించాలని మీ సమక్షంలో నేను కొత్త వాళ్ళకి ఇది మంచి ఉపయోగపడతదని నేను అనుకుంటున్నాను సార్. ఇది నా 30 ఏళ్ల అనుభవం. చాలా పెద్ద గ్రేట్ అడ్వైస్. ఎందుకంటే బిజినెస్‌లో చాలా తలుచుకుంటే మీరు ఎన్నో సలహాలు చెప్పొచ్చు. కస్టమర్ రిలేటెడ్ అన్నా, టీమ్ రిలేటెడ్ అన్నా. కానీ బిజినెస్‌కి బ్లడ్ అనేది ఒక మనీ. అవును సార్. సో, ఆ మనీని అనేది వీళ్ళు లీకేజ్ అనేది చేయడం ద్వారా, మనీ మేనేజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా చేయకపోవడం ద్వారా, నంబర్స్ చూసుకోకపోవడం ద్వారా, షో ఆఫ్ చేయడం ద్వారా ఈ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ నిజంగా కరెక్ట్ పాయింట్ మీరు చెప్పారు సార్. నిజంగా గ్రేట్ అది. ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సలహా పెద్దవాళ్ళ అనుభవంతోని. అలానే ఇప్పుడు మీరు 30 ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తున్నారు అవును ఇప్పుడు. సార్. అంటే ఇప్పుడు ఏ జనరేషన్ నెక్స్ట్ టేకప్ చేస్తున్నారు ఇప్పుడు? థర్డ్ జనరేషన్ థర్డ్ క్లబ్ జనరేషన్. వస్తుందండి. థర్డ్ మా జనరేషన్. బాబాయిలే ప్లైవుడ్ గ్లాస్ వ్యాపారం స్టార్ట్ చేశారు గానీ, నిర్మలా గ్రూప్‌కి ఇది సెకండ్ జనరేషన్ అవ్వచ్చు కానీ, హ్మ్. మా వ్యాపార లెగసీకైతే ఇది థర్డ్ జనరేషన్ అదే సార్. వ్యాపార లెగసీకే థర్డ్ జనరేషన్. థర్డ్ దాని జనరేషన్. గురించి అవును. మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీలాగానే ఫ్యామిలీ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అవును సార్. ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళకి కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల కొలాప్స్ అయితున్నాయి. హ్మ్. సో, అలాంటి ఫ్యామిలీ బిజినెస్ చేసే వాళ్ళకి సార్. అలానే ఒక తండ్రి రేపు కొడుకుకి అప్పగించొచ్చు. కొడుకు గూడా తండ్రి దగ్గర నుంచి టేకప్ కూడా చేయొచ్చు. సో, వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? డెఫినిట్‌గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం హ్మ్. అండి. దీన్ని నేను గ్రహించి నా జీవితాన్నే ఒక ఉదాహరణగా మీ అందరికీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది సార్. హ్మ్. నాకిద్దరు మగపిల్లలు. హ్మ్. రాహుల్, నిర్మల్. వాళ్ళిద్దరిని కూడా నేను సిక్స్త్, సెవెంత్ నేను ఎలాగా షాపులకెళ్ళేవాడినో, వాళ్ళని కూడా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మన షాప్‌కి రండి. ఇది మనకి మన ఈ స్థాయిని ఉండటానికి కారణమైనది తల్లి లాంటిది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు రావచ్చు, రాకపోవచ్చు. వ్యాపారంలోకి రమ్మని నేనెప్పుడూ చెప్పను. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసి మీ ఇంట్రెస్ట్‌ని డెవలప్ చేసుకోండి.
మీ ఇంట్రెస్ట్ ఏంటనేది, మీ యూఎస్పీ ఏంటనేది మీరే బయటికి తీయండి అని అలా చెప్పటం. నేను అలాగే పెట్టే ప్రతి బ్రాంచ్ విషయంలోనూ వీళ్ళు చిన్నవాళ్ళైనా సరే 10th ఇంటర్ టైంలోనే కూర్చోపెట్టి వాళ్ళకి వివరించి దీంట్లో ఉండే రిస్క్ పార్ట్ ఇది, ప్లస్ పాయింట్ ఇది. మనం వెళ్దామా వద్దా? మీరు నా గురించి వ్యాపారంలోకి రావద్దు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మంది జనాల్లాగా మీరు విదేశాలకెళ్ళాలనుకుంటున్నారా? వ్యాపారంలో ఉండాలనుకుంటున్నారా? మీరు వ్యాపారంలోకి వస్తానంటే సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరిద్దాం. లేని పక్షంలో ఉన్న వాటిని జాగ్రత్తగా చేద్దాం. ఈ 2 పాయింట్‌లని ప్రతిరోజు వాళ్ళకి నేను ప్రతి స్టెప్‌లోను వివరించడం బట్టి వాళ్ళ అవగాహన పెరిగింది. నేను పడే కష్టం తెలిసింది. నేను తిరిగే తిరుగుడు చూస్తున్నారు. ఎక్కడికి, ఎన్ని ఊర్లెళ్తున్నాం, ఊళ్ళో సొంత ఇంట్లో ఎప్పుడుంటున్నాను, ఎప్పుడు వ్యాపారం కోసం ఏం చేస్తున్నానన్న ప్రతి విషయం వాళ్ళకి అర్థమయ్యేలా ఉంచడం అనేది నాకు ఉపయోగపడటమే కాకుండా, ఇక్కడ ఒక చిన్నదేంటంటే నేను చదువుకుంటూనే నాకు వ్యాపారం అనేది ఇంట్రెస్ట్ ఉండబట్టి, చదువు ఇంపార్టెన్స్ తెలిసిన డిగ్రీ పూర్తి చేయకుండానే నేను వ్యాపారంలోకొచ్చేసాను సార్. హ్మ్. ఆ లోటు నాకు ప్రాక్టికల్‌లో చాలా కనపడ్డది. కానీ దాన్ని అధిగమించడానికి ఏం చెయ్యాలి అనేది నేను నా తెలివితేటలతోటి, భగవంతుడి దయతోటి బయటపడిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితులు అయి కావు. అందుకుని దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ చేసుకోవటానికి మా పిల్లల ముందరే నేను వాలంటీర్‌గా చెప్పేదేంటంటే, నేను ఎక్కువ చదువుకోలేదు. మీరు చదువుకోవాలి. టెక్నాలజీ తెలుసుకోవాలి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అది సాఫ్ట్‌వేర్ మనకి ఇక్కడ అకౌంట్స్‌లో ఎలా ఉపయోగపడతది? ఇన్వెంటరీలో ఎలా ఉపయోగపడతది? క్లోజ్ అయిన తర్వాత ఏం చేయాలి? కస్టమర్ రిపిటీషన్స్‌కి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పటం. ఈ జ జర్నీలో వాళ్ళు ఆ విషయాలనే గ్రహించి టాలెంట్‌గా పెంచుకోవటం. మరింత స్పీడ్‌గా నాకు వెళ్ళటానికి, నా లెగసీ కంటిన్యూ అవ్వటానికి, నా నెక్స్ట్ జనరేషన్ కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతదని ఒక కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేసింది. ఆ విధంగా పిల్లల్ని మనం ట్రైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా వెళ్ళమని నేను ప్రతి తల్లిదండ్రులకి చేసే మనవి. సూపర్. అలానే సార్ ఇప్పుడు ఆహ్, మీ 30 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ జర్నీలో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటుంటే కొంచెం సక్సెస్ రిలేటెడ్‌గా అనిపించింది. కానీ ఒకసారి ఫెయిల్యూర్ గూడా మాట్లాడుకుందాం. ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఎన్నో సందర్భాల్లో మిస్టేక్స్ చేశారు. దాని నుంచి నేర్చుకున్నారు. మీ లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ బిజినెస్‌లో చేసిన మిస్టేక్ ఏంటి? దాన్ని ఎలా అధిగమించారు? దాని నుంచి ఏం నేర్చుకున్నారు? యెస్ సార్. సో దట్ ఆ మిస్టేక్ చాలామంది ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చేయకుండా ముందే నేర్చుకుంటారు మీ అనుభవం. చాలా ఇంపార్టెంట్ సార్. ఏ రకంగా అంటే బిజినెస్ సక్సెస్ చూడటం, గెలుపు గుర్రం మీద ఉన్నప్పుడు అంతా హ్యాపీగానే కనపడతది. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల నెక్స్ట్ జనరేషన్‌కి ఆ పాజిబిలిటీస్‌ని ఫస్ట్‌లోనే ఎంట్రీలోనే రిజెక్ట్ చేయగలుగుతారు. హ్మ్. దాంట్లో నేను సింపుల్‌గా చెప్పాలంటే 3 చెప్తున్నాను సార్. హ్మ్. ఆల్రెడీ నేను కొంత ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. లైక్ మైండెడ్ పీపుల్ హ్మ్. చాలా ఇంపార్టెంట్. రెండోదొచ్చేపాటికి వ్యాపారం స్టార్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టొద్దు. ట్రైనింగ్ ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా వెళ్ళిన తర్వాత వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. అలా చేయటం వల్ల నేను చాలా నష్టపోయాను. ఇయన్నిట్లికన్నా అతి పెద్ద నష్టం ఏదైనా నా లైఫ్‌లో 30 ఏళ్ల చరిత్రలో జరిగిందంటే 2015లో నేను విజయవాడలో ఒక షోరూమ్ ఓపెన్ చేశాను హ్మ్. సార్. అప్పటికి నేను ఆ షోరూమ్‌ని ఎలా చూపించాలనుకున్నానంటే, వావ్! అనిపించాలని, అదొక గోల్డ్ షోరూమ్ లాగా, ఒక క్లాత్ షోరూమ్ లాగా, అవసరం కాని దానికి చాలా ధనాన్ని వెచ్చించి, ప్రీ ఓపెనింగ్ ఎక్స్‌పెండిచర్ పెంచేసుకొని, ఈటికన్నిటికి కూడా కొంత ఈ ఒక్క కారణం అయితే, నేను 15లో స్టార్ట్ చేయటం ఇమ్మీడియేట్‌గా డీమానిటైజేషన్, జీఎస్టీ ఇంప్లిమెంటేషన్, స్టేట్ క్యాపిటల్ బైఫర్కేషన్, కోవిడ్, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క షాక్ వస్తూనే ఉంది. ఆ షాక్‌ని తట్టుకోవటానికి నిజంగా నేను లైఫ్‌లో ఇంకసలు వ్యాపారాన్ని చేయకూడదనే ఒక రకమైన నిరాశకి చెందిపోతున్న టైంలో, ఈ దీన్ని ఎలాగైనా బయట పెడితే మన టాలెంట్ గాని, అలా వదిలేస్తే కరెక్ట్ కాదని మా మేనల్లుడు రవితేజ అని, మా అబ్బాయి రాహుల్ అప్పుడే 21లో బిజినెస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళొచ్చిన తర్వాత, వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి చెప్పిన ఒకటే ఛాలెంజ్. "అబ్బాయి, నేను నిత్యం ఇక్కడ కూర్చోలేను. అక్కడ జరిగిన తప్పులు ఎందుకు జరిగినాయో మీకు వివరిస్తాను. ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే, మీరంటూ ఏంటో ఒక సరైన బిజినెస్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకోవటానికి, మీ చదువుకి ఒక అర్థం కల్పించడానికి వాళ్ళిద్దరూ కూడా ఎంబీఏ చేశారు. బయట ఉద్యోగాలు చేశారు. రకరకాల అనుభవాలు ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ అనుభవంతో పాటు నా 30 ఏళ్ల అనుభవాన్ని కలిపి, ఈ సంస్థని మీరు లాభాల్లోకి తీసుకురావాలి. అప్పుడే మేము హ్యాపీ ఫీల్ అవుతామని వాళ్ళకి చెప్పటం. వాళ్ళ అహర్నిశలు కష్టపడి వాళ్ళు
చెమటని చిందించి టోటల్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఇవాళ ఆ సంస్థని మళ్ళీ నిలబెట్టి ఒక స్థాయికి తీసుకొచ్చారు. నా జీవితంలో పడ్డ అతి పెద్ద ఫెయిల్యూర్ అదే. నేర్చుకున్నది అక్కడే. అక్కడి నుంచే మళ్ళీ జర్నీ మొదలవ్వటం అనేది, మళ్ళీ సక్సెస్‌లోకి రావటం అనేది నాకొక ఆనందాన్నిస్తుంది. అంటే చిన్న విషయం ఏంటంటే, పడిపోయాం కదా అని అక్కడితోటి ఆగకుండా, గెలుపు కోసం ఆలోచించటం. తెలివితేటలంటే ఎక్కడ మనం ఏం చేయాలోనే కాదు, ఎక్కడో ఏమి చేయలేము అని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం తెలివితేటలు, మన అనుభవాన్ని ఈ పర్టిక్యులర్ ఇష్యూ తోటి నేను నేర్చుకున్నాను సార్. అంచేతన వ్యాపారాన్ని క్యాష్ ఫ్లో, మన అవసరం ఏంటి? మనం బట్టలు కొట్టు పెడుతున్నామా? హార్డ్‌వేర్ షాప్ పెడుతున్నామా? దానికి తగ్గ ఖర్చునయ్యేలా చూసుకొని దాన్ని డెవలప్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సార్. అవసరాన్ని మించి ఫర్నిచర్ చేయటం కూడా వ్యాపారంలో చాలా నష్టాలను తీసుకొస్తుంది. ఇది నా అనుభవంలో జరిగిన పెద్ద లాస్ సార్. గ్రేట్ సార్. అలానే ఇప్పుడు మీరు మన వేణు కళ్యాణ్ మెంటర్‌షిప్ కూడా తీసుకున్నారు. అవును ఈ సార్. మెంటర్‌షిప్ తీసుకున్న తర్వాత మీ బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం జరిగింది? అసలు ఏ బిజినెస్ ఓనర్స్ కన్నా ఈ మధ్య కాలంలో ఒక మెంటర్ అనేది ఎందుకు అవసరం? రావడం ద్వారా వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ బిజినెస్‌లో ఎలాంటి మార్పులొస్తాయి? మీరెలా చూసారు? సార్. సార్ దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మన సనాతన ధర్మంలోనే ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఊరికనే పెద్దలు చెప్పలేదు సార్. హ్మ్. నాకు 30 ఏళ్ల అనుభవం ఉన్న నాకు కూడా గురువు కావాలి. ఆ గురువు నా దగ్గరున్న తెలివితేటల్ని ఛానలైజ్ చేసి, మేము 20 ఏళ్లలో చేరుకునేది 2 ఏళ్లలో చేరేంత ఉపయోగం నా విషయంలో జరిగింది. మీ దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం, ఇది అతిశయోక్తి అనుకుంటారో ఏమో నాకు తెలీదు గానీ, నాకు భగవద్గీత సార్. నిజంగా మీ మెంటర్‌షిప్ నాకే కాదు, నా టీమ్‌కి, నా పిల్లలకి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం బట్టి, నేను వ్యాపారం చేయగలను, అనుభవాన్ని పంచగలను. ఇన్నాళ్ళ 30 ఏళ్ల అనుభవాన్ని వాళ్ళు 3 రోజుల క్లాస్‌లో మీ దగ్గర నేర్చుకున్నారు సార్. అంటే థ్యాంక్ యూ. అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, ఉపయోగపడటానికి ఇంకొక కారణం ఏం చెప్తానంటే, ఇలాంటియి చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు చాలామందున్నారు. దాంట్లో మీలాంటి వాళ్ళని నేను చూడలేదు. పర్టిక్యులర్‌గా మన తెలుగు ప్రజలకి మీరు భగవంతుడిచ్చిన వరం సార్. ఎందుకంటే మన నెగటివిటీని, మనకు ప్రాక్టికల్‌గా వచ్చే ప్రాబ్లమ్‌ని మీరు అర్థం చేసుకున్నట్టు వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనకి ఏం అవసరమో ఆ పాయింట్లు మీరు చెప్పటంలో మా జీవితాలు ఎంతో మారినియి సార్. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం గానీ, ఎస్పెషల్లీ మన డే టు డే ఆపరేటింగ్‌లో మనం లాభాల్లో ఉన్నామా? నష్టాల్లో ఉన్నామా? మన ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం? మీరిచ్చిన ఏఐ నాలెడ్జ్ తోటి దాన్ని ఎలాగా ఫ్రీక్వెంట్ చెక్ చేసుకోవాలి? ఆ చెక్ చేసుకోవటం అనేది మనం లాంగ్ టర్మ్ అచీవ్‌మెంట్‌కి రైట్ పాత్‌లో ఉన్నావా? రాంగ్ పాత్‌లో ఉన్నావా? అని తెలియటం. మీ విన్ విన్ సిట్యుయేషన్ అనే విధానాన్ని నా స్టాఫ్ యొక్క అవసరాలు నేను తెలుసుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ యొక్క అవసరాలు తెలుసుకోవటం, ఇది ఒక నాకు మంచి పాఠాన్ని నేర్పింది సార్. అంటే ఇదివరకు చేయలేదని కాదు. ఎంత డీప్‌గా చేయాలి? అది ఎంత అవసరం? మనిషికి గుండెకాయ లాంటిది మన స్టాఫు, మన టీము. వాళ్ళ అవసరాలను మనం తీర్చగలిగితే, ఆళ్ళు మన అవసరాలను ఎలా తీరుస్తారనేది ప్రాక్టికల్‌గా అనుభవించాను సార్. అందుచేతన ఇది నాకు మనస్ఫూర్తిగా మరొకసారి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను సో సార్. మచ్. అలానే ఇప్పుడు ఉన్న యంగ్‌స్టర్స్ కూడా అసలు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే మార్కెటర్ అవుతారో వాళ్ళకి కూడా అసలు ఒక గురువు, ఒక మెంటర్ ఎందుకు అవసరం అంటారు? సార్ గురువు లేని విద్య వ్యర్థం సార్. మనం దేంట్లో అయినా తెలివైనోళ్ళం అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్‌కే తెలివైనోడు అవుతాం. ఒక సబ్జెక్ట్‌లో తెలివైనోడు క్లాస్ పాస్ అవ్వడు. అన్ని సబ్జెక్ట్‌లోనూ వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ కావాలి. ఆ మినిమమ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఉన్నాడంటే ఆర్కిటెక్ట్ వరకే చదువుతాడు గానీ ఎకనామిక్స్ చదవడు. క్యాష్ ఫ్లో తెలీదు. ఇలాంటి రకరకాల ఇష్యూల్ని గురువు లేకపోతే ఎవరు చెప్తారు సార్? వ్యాపారంలో ఎప్పుడూ కూడా ఒక్కడి విషయాన్ని ఒకడు చెప్పటం అనేది అది చాలా రహస్యం కింద వాడతారు. ఈవెన్ పిల్లలకి చెప్పటమే చెప్పని రోజులు ఇవాళ ఒక మనిషి వచ్చి మా కోసం చెప్తున్నప్పుడు గురువు లేకపోతే ఆళ్ళు ఎళ్ళే దారేటో ఎలా తెలుస్తుంది సార్? గురువు ఉంటేనే మన సక్రమైన మార్గంలో ఉన్నావా? వక్రమైన మార్గంలో ఉన్నావా? మన విజన్ ఏంటి? యాంటీ విజన్ కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 5 ఏళ్ల తర్వాత ఇలా చేస్తే నువ్వెలా ఉంటావు? 5 ఏళ్ల తర్వాత చెయ్యకపోతే నువ్వెలా ఉంటావు? ఈ 2 విషయాలను నేర్పిందెవరు? మీరే. అంటే మీరు అంటే గురువులు. ఆ గురువు లేకపోతే ఈ విషయాన్ని మనం మనసులో మననం చేసుకునే టైం కూడా దొరకదు సార్. మేము మా టైంని కట్ చేసుకొని గురువు దగ్గరికి ఎళ్ళటం వలన ఎన్నో అనుభవంతో ఉన్న వాళ్ళమే ఇంత జ్ఞానాన్ని పొందితే, ఇవాళ టెక్నాలజీ ఇయన్నీ ఉన్న ఆ స్పీడ్‌కి కొంత బ్రేక్ కూడా కావాలి సార్. ఆలోచించే అవసరం కావాలి సార్. ఆ ఆలోచించకపోతే నేను ఇందాక కూడా చెప్పాను. ఎంతోమంది ఫ్యామిలీలు, ఫ్యామిలీ లైఫ్స్, ఆత్మహత్యలు, ఒంటరి జీవితాన్ని అయిపోయే పరిస్థితులొచ్చినాయి. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడేవాడు ఒక్కడే ఒక్కరు గురువు.
మెంటర్. అది వ్యాపారానికైనా అవసరం, జీవితానికైనా అవసరం, ఉద్యోగానికైనా అవసరం అని నేను నమ్మేవాళ్ళలో మొదటి వాడిని సార్. థ్యాంక్ యూ సార్. అలానే 150 మంది స్టాఫ్ అంటున్నారు. ఈ మధ్య సార్ కాలంలో 550 మంది స్టాఫ్ యా సార్. 500 సారీ 550 మంది స్టాఫ్. ఈ సార్ మధ్య కాలంలో ఒక స్టాఫ్‌ని మెయింటైన్ చేయడం అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బిజినెస్ ఓనర్స్. అలాంటిది 500 మంది ప్లస్ స్టాఫ్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో, ఒక స్టాఫ్‌ని హ్యాండిల్ చేయాలనంటే ఒక బిజినెస్ ఓనర్‌కి ఎలాంటి మైండ్‌సెట్ ఉండాలి? ఏం చేస్తే వీళ్ళు స్టాఫ్‌ని ఇంకా మంచిగా మేనేజ్ చేయొచ్చు? ఎట్లా చూసుకోవాలి? దానికి రిలేటెడ్ కూడా కొన్ని మీ అనుభవంతోని టిప్స్ చెప్పండి. దాని ఉదాహరణ మాకు ప్లాన్ ఉండి జరిగిందో కాదో నాకు తెలీదు గానండి. 30 ఏళ్ల క్రితం నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న స్టాఫ్ ఇప్పుడు కూడా నేను ఉంటాను. అంటే అబ్బబ్బబ్బా! ఇన్‌బిల్ట్‌గా నాకు ఆ గుణం ఉందని ఆ విషయాన్ని మీ దగ్గరికొచ్చిన తర్వాత నాకు తెలిసింది. కాపోతే దాని ఇంపార్టెన్స్ ఇంకా తెలిసి దాని ప్రాముఖ్యతను పెంచుకున్నాను. సార్ ఇక్కడ ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే ఎవ్వరైనా బతికేది ధనం కోసం. సక్రమమైన మార్గంలో ధనం ఆర్జించడం కోసం. హ్మ్. ఎప్పుడు ఎల్లకాలం పూర్వంలాగా వాడు బంట్రోతు కింద ఉండిపోవటం అనేది కాకుండా, వాడి అవసరం ఏంటి? వాడి ఫ్యామిలీ అవసరం ఏంటి? వాళ్ళ పిల్లల చదువుకు కావాల్సిన సపోర్ట్ ఏంటి? ఇలాంటి కొన్ని పర్సనల్ విషయాలను కూడా మనం అవగాహన చేసుకొని, మనం తెరచాటునో, తెరపైనో కొన్ని సపోర్ట్‌లు చేయటం జరిగింది. ఆ చేయటం వల్లనే వాళ్ళు నా దగ్గర కంటిన్యూ అవుతున్నారని, నేను సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళ వెల్‌ఫేర్‌కి, వాళ్ళ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌కి వాడటం అనేది, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ అని. ఇలాంటి కొన్నాళ్ళు మన కంటిన్యూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెళ్ళొస్తే ఏం చేయాలి? ఇల్లు కట్టుకుంటే ఏం చేయాలి? మన స్థాయికి మించి చేయాలంటారు. మన స్థాయికి తగ్గట్టు చేయకూడదు. ఆళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. ఇలా చెప్పటం, చేయటంలో నా టీమ్ గాని, నా టీమ్ సభ్యులు గాని, దీన్ని అర్థం చేసుకొని నా పార్ట్నర్స్ సహకరించడం కూడా నా అదృష్టం సార్. ఇప్పుడు నేనొక అదే లైక్ మైండెడ్ పీపుల్ అని కరెక్ట్. చెప్పటానికి ఏకైక కారణం ఇదే. హుహు. ఒక వ్యాపారానికి గాని, మనిషికి గాని గురువెంత ముఖ్యమో, ఒక సంస్థకి ఒకడే లీడర్ ఉండాలి. ఆ లీడర్ మాటని అర్థం చేసుకుంటూ, లీడర్‌తో కలిపి టీమ్ వర్క్ చేయాలి. లీడరు టీమ్ వర్క్ చేయాలి. రూడ్‌గా ఎళ్తే గనక సంస్థే కుప్పకూలిపోద్ది. ఏ మనిషి లాంగ్ టర్మ్ మన దగ్గర ఉండడు. దాంతోటి ఎదిగే అవకాశాలు పోతాయి. ఇందులోనే కొంతమంది నా దగ్గరికొచ్చి టాలెంటెడ్‌గా పనిచేసినోళ్ళు ఒక సంస్థే అప్పచెప్పిన రోజుంది. అటువంటిది ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్‌గా ఆడికి కూడా ఏమనిపిస్తది? ఓహ్! మనం కూడా కరెక్ట్‌గా చేస్తే మనకో, మన పిల్లలకో సురేంద్ర గారు ఒక సంస్థ పెట్టిస్తారు. ఒక మంచి భవిష్యత్తుని కలగజేస్తారనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి కొన్ని విషయాలను అవలంబించటం, వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేయటం, ఒక్క వ్యాపారమే కాకుండా పర్సనల్ టార్గెట్స్ ఇవ్వటం, ఆ పర్సనల్ టార్గెట్స్‌ని గుర్తించి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ క్రియేట్ చేయటం, ఇయన్నీ ఒక సిస్టమ్ లేకుండా చేశాను. ఎప్పుడైతే సిస్టమైజ్డ్ చేశానో, వేణు కళ్యాణ్ గారి దగ్గర వచ్చి, గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత, ఇదంతా రికార్డు. నేను పబ్లిక్‌లో కూడా అనౌన్స్ చేస్తాను అని తెలిసిన తర్వాత, దాని మార్పు చాలా ఉంది సార్. హ్మ్. నా దగ్గర ఈ స్టాఫ్ ఉండటానికి కారణం మౌత్ రిఫరల్సు. హ్మ్. వీళ్ళ దగ్గరికెళ్తే లైఫ్ 30 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు వదలట్లేదండి. హ్మ్. ఒక కాన్ఫిడెన్స్ వాడు చూసుకునే విధానాన్ని వాళ్ళకి తెలియటం, కంటిన్యూ అవ్వటం మా అదృష్టం సార్. గ్రేట్. సో, ఫైనల్‌గా మీరు నిర్మల గ్రూప్‌ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడి వరకైతే తీసుకొచ్చారు. 30 అవును ఇయర్స్ సార్. నుంచి లెగసీని. అవును సార్. ఇప్పుడు మీరు నిర్మల గ్రూప్‌ని ఎలా విజన్ చూస్తున్నారు? రాబోయే 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు. మీ సార్ విజన్ ఏంటి టువర్డ్స్ నిర్మల గ్రూప్? నిర్మలా గ్రూపు ఇప్పుడు దాకా సాధించిన ఒక ఎత్తు. ఇక్కడి నుంచి సాధించబోయేదానికి కూడా నాకు క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉంది సార్. ఓకే. దానికి కారణాలు 2. హ్మ్. ఒకటి, మనం ట్రేడింగ్‌లోనే ఆగకుండా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్‌లోకెళ్ళాం. ఓకే. సపోజ్ మాడ్యులర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2007 నుంచే హైదరాబాద్‌లో ఉండటం. అలాగే అదాంటి యూనిట్ విజయవాడలో ఒకటుండటం. రీసెంట్‌గా గ్లాస్ టెంపండ్ ప్లాంట్ రాజమండ్రిలో ఓపెన్ చేయటం. అంటే మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో వాటిలో కొన్ని మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోకెళ్ళాం. కొన్ని వాటిలికి ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఇలాగా మనం ఏదైతే ప్రావీణ్యం ఉందో ఆ రంగంలోనే మరింత విస్తరణకి ఇటు బ్యాక్ సైడ్‌కి, ఇటు ఫ్రంట్ బ్రాంచెస్‌కి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని అడాప్ట్ చేసుకుంటూ బిజినెస్‌ని డెవలప్ చేయటంలో ఈ నిర్మాణ రంగం అనేది ఆగిపోయేది కాదు సార్. సామాన్యుడి కల ఉన్నంత సేపు మాకు లోటు లేదు. ఆ కల జరుగుతూనే ఉంటది. 10 ఏళ్ల తర్వాత నాకు ఎన్ని బ్రాంచులు పెట్టాలి? అలాగే నా పిల్లలు రావటం అనేది నాకు చాలా ఉపయోగం. నా మేనల్లుడు, నా పార్ట్నర్స్ పిల్లలు ఎంతో ఎడ్యుకేట్ చేసి ఇందులో సీఏ చదివినోళ్ళున్నారు, ఎంబీఏ చేసినోళ్ళున్నారు, మెకానికల్ ఇంజినీరింగ్ చేసినోళ్ళున్నారు, ఎంటెక్ చేసినోళ్ళున్నారు. బయట ఉద్యోగం చేసి రావటం అనేది కూడా మా ప్లస్ పాయింట్. ఇంత 2 జనరేషన్‌లు కలిపి జరిగే ఈ జర్నీ మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకొని, దాన్ని ఎలా ప్లాన్ చేయాలనే దాంట్లో ఒక గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ, ఒక బెస్ట్ రోడ్ మ్యాప్‌ని రెడీ చేస్తున్నాం సార్.
ఖచ్చితంగా నిర్మలా గ్రూపు మరింత ఉన్నత స్థాయికి ఎప్పుడు కావాల్సిన కస్టమర్స్కి ఏం కావాలనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఈ అవసరాలను తీర్చుతున్నంతసేపు నిర్మలా గ్రూప్కి లోటు ఉండదు. అది మర్చిపోకుండా ప్రతి ఒళ్ళని కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయాలని నా ఉద్దేశం సార్. ఇది నా అనుభవంతో చెప్పే విషయాలు సార్. గ్రేట్ సార్. ఇప్పుడు 30 సంవత్సరాల అనుభవంతోని ఈ పాడ్కాస్ట్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ చూస్తున్నారో, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చూస్తున్నారో, సార్. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు అవును సార్. ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళు జాబులు వదిలేసి బిజినెస్‌లోకి దిగుతారు. ఏదో తల్లిదండ్రులు డబ్బులు ఇన్వెస్ట్ చేశారని బిజినెస్‌లోకి దిగుతారు. దిగిన తర్వాత కొత్తగా పెళ్ళైనట్టు కొంచెం స్టార్టింగ్‌లో బాగానే ఉంటది. అవును సార్. కానీ ఎలా అయితే దీని లోతులోకి వెళ్తుంటామో కస్టమర్స్ దగ్గర నుంచి, టీమ్ నుంచి, కాంపిటీటర్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును సార్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేయక చాలా స్ట్రెస్సు, డిప్రెషను, కొంతమంది ఇక మధ్యలో వదిలేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో మీ అనుభవంతోని వీళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్ ఏంటి? ఏదైతే ఇలాంటి ఒత్తిడి బిజినెస్‌లో వచ్చినప్పుడు ఎలా వాళ్ళు దాన్ని అధిగమించి ముంగడుకు పోవాలి? హ్మ్. జనరల్‌గా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా అక్కడ అన్‌కంఫర్ట్ ఉండబట్టి వాళ్ళు కంఫర్ట్ జోన్ కనుకను వ్యాపారంలోకి వస్తారు సార్. దీని దగ్గర నేను ఒకటి చెప్తాను. ఎప్పుడు మనిషి కొంత అన్‌కంఫర్ట్‌లో ఉంటేనే వాడు ఎదుగుతాడు. యెస్. అన్‌కంఫర్ట్ ఫీల్ అయినా దాని నుంచి బయటపడే విధానాన్ని మనకు మనమే వెతుక్కోవాలి. ఈ కొత్త జనరేషన్ అది తట్టుకునే శక్తి సాధించాలి. దానికే మీరు చెప్పినట్టు రోజు కొంత సమయం మెడిటేషన్‌కి, వ్యాయామానికి, ఫ్యామిలీకి మూడిట్లిని మెయింటైన్ చేయటం వల్ల మన కెరియర్‌కి అది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. నేను గత 30 ఏళ్ల నుంచి ఏ ఒక్క రోజు మెడిటేషన్ మారను. అబ్బా! మేము నిర్మలా మాతాజీ అనే భక్తులు సహజ యోగాకి భక్తుడిని. ఆ భక్తిలో వాళ్ళు కోరుకునేది ఓన్లీ మెడిటేషన్. ఆ మెడిటేషనే నన్ను ఇంత స్థాయికి తెచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకని యువత కొత్త కొత్త విషయాలకి అట్రాక్ట్ అవ్వకుండా రోజులో 2% టైం, 3% టైం అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మెడిటేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, మెడిటేషన్ చేసుకుంటూ, మన క్యాష్ ఫ్లో ఏంటి, మన పెట్టుబడి ఏంటి, మనం ఎంత స్థాయిలో ఎదగాలనుకుంటున్నాం, ఏ స్పీడ్‌లో ఎప్పుడు వెళ్ళాలి, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ తోటి వచ్చే చిన్న చిన్న కష్టాలకు భయపడకుండా ప్రతిదాన్ని అవగాహన చేసుకుంటూ దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక చేసుకుంటూ, తేల్చుకోలేని చోట ఒక టీమ్ వర్క్ తోటి కానీ, ఒక గురువు ద్వారా గానీ దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ, కంగారు పడకుండా ఉంటే ఆరోగ్యంతో ఉన్న మనిషి అంటూ ఉంటూనే చేసేది వ్యాపారం అవని, ఉద్యోగం అవని. అందుకని పొరపాటు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మంచి ఆలోచనతోటి, మంచి వ్యవహారంతోటి జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి వ్యాపారస్తుడిగాను, సంఘానికి ఉపయోగపడే మనుషులుగాను ఖచ్చితంగా తయారవుతారు. నా 30 ఏళ్ల అనుభవంలో నాకు అనిపించే మంచి ఉద్దేశాలు ఇయ్యే సార్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ చూసారు కదా ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు ఎన్ని అద్భుతమైన విషయాలని నేర్చుకున్నారు. సో ఇది నా దృష్టిలో అయితే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి బిజినెస్‌లో ఎలా ఎదగాలని ఒక మాస్టర్ క్లాస్ లాంటిది ఇది. ఓకే. సో దయచేసి ఇది ఎవరైతే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో అండ్ స్టార్ట్ చేసి సతమతమవుతున్నారో అలాంటి వాళ్ళ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి వాళ్ళందరికీ కూడా ఈ పాడ్కాస్ట్ షేర్ చేయాలి. మన సురేందర్ గారి 30 సంవత్సరాల అనుభవం అనేది చాలా ముఖ్యమైనది ఈ పాడ్కాస్ట్‌లో. అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్‌లు ఎవరైతే నడిపిస్తుంటారో వాళ్ళు దాన్నిగా స్ట్రాంగ్‌గా చేసుకొని ఎదగాలంటే ఏం చేయాలి? ఒక పార్ట్నర్‌షిప్ లెవెల్‌లో బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు ఎలా స్ట్రాంగ్ చేసుకొని ఎదగాలి? అలానే బిజినెస్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకొని ఎదగాలి? అలానే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచించాలి? ఇవన్నీ విషయాలు ఈ పాడ్కాస్ట్‌లో చాలా అద్భుతంగా కవర్ చేయడం జరిగింది. సో దయచేసి మీరేం నేర్చుకున్నారని కామెంట్ బాక్స్‌లో మీరు తెలియజేయండి. యూట్యూబ్ ఏదైతే మన కామెంట్‌లో లేదంటే మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో చూస్తున్నారో ఏం నేర్చుకున్నారో తెలియజేస్తే మాకు కూడా మీరు ఏం నేర్చుకున్నారో మాకు కూడా అర్థమవుతది. ఓకే. సో ఒకసారి నచ్చితే లైక్ చేయండి. 10 మందికి కూడా ఇది షేర్ చేయండి. సో ఇంకొక పాడ్కాస్ట్‌లో ఇంకొక గెస్ట్‌తోని కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.